బీజేపీతోనే పట్టభద్రులకు ఉద్యోగస్తులకు న్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి కొల్చారం బీజేపీ మండల అధ్యక్షుడు హరీష్ అన్నారు. మండల కేంద్రమైన కొల్చారంలో సోమవారం బీజేపీ నాయకులు పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ 3017 జీవో ప్రధాన సమస్యగా ఉన్నాయన్నారు. ఈ జీవో వలన జోనల్ విధానంలో చార్మినార్ జోన్లకి వెళ్లవలసిన మెదక్ కరీంనగర్ జోన్లో ఉందన్నారు. మెదక్ కంటే కరీంనగర్ అక్షరాస్యతలు ముందంజలో ఉండటం వల్ల మెదక్ జిల్లా వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ సమస్యల సాధనకు బీజేపీ అభ్యర్థిని గెలిపించడమే చక్కని మార్గమన్నారు. కార్యక్రమంలో నాయకులు సంగమేశ్వర్, సంతోష్, రాజేందర్ తదితరులు ఉన్నారు. ఈరోజు కొల్చారం మండలంలోని కొల్చారం గ్రామంలో మన గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల మద్దతుగా మన రాష్ట్ర నాయకులు శ్రీ రఘువీరారెడ్డి గారు ఇచ్చేశారు. ఈరోజు మనము అభ్యర్థి దగ్గరగా వెళ్తున్నప్పుడు మనకు అలా స్పందన చూస్తే కంపల్సరీగా భారీ ఎత్తుతో మనం గెలుస్తున్నామని మనకు తెలుస్తుంది. ఈరోజైనా ఇంత ముందు వరకైనా కానీ విద్యార్థుల గ్రాడ్యుయేట్లకు సంబంధించి కానీ మరియు టీచర్ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాడింది భారతీయ జనతా పార్టీ. ఇంతకుముందు బండి సంజయ్ గారు కూడా 371 జీవో పైన పెద్ద ఎత్తున ఉద్యమించి జైలు కూడా వెళ్ళినారు, మీకు తెలిసిన విషయమే. ఈరోజు దాన్ని మనసులో పెట్టుకుని మన టీచర్ సంబంధించిన ఓటర్లు కూడా మనకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు ఉన్న ఒక సమస్య ఏంటంటే మనం సిరిసిల్ల జోన్లో కలపడం జరిగింది. దాన్ని చార్మినార్ జోన్కి మార్చడానికి ఈ బీజేపీ అభ్యర్థి అయితే గెలిస్తేనే మనకు అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న పట్టభద్రులు నమ్ముతున్నారు. అలాగే ఈరోజు మన మండలంలోని ఊరు కానీ గ్రామం మనం తిరుగుతుంటే ఒకటే ఉంది, పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క 2 రోజులు మనం ఇంకా కొంచెం ఎక్కువ శ్రమించి ఇంకా మనం అందరినీ మనం సందర్శించినట్టయితే మనం ఇంకా నాడి గెలుస్తుంది, మేము పెద్ద ఎత్తున గెలుస్తున్నామని తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు కొల్చారం మండలంలోని